మామిడి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వారి బాధల్ని డిమాండ్లని పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి సొంత జిల్లా రైతులు రోడ్డెక్కారు. కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీల చేతిలో మోసపోతున్నామని తమను ఆదుకోవాలని కోరారు. అయినా ప్రభుత్వంలో చలనం కనిపించకపోవటం రైతుల దుర్భర స్థితికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ జిల్లా వాడేనని చెప్పుకోవడానికే తప్ప ఎందుకు పనికి రావడం లేదని మామిడి రైతులు వాపోతున్నారు. చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు పోతున్నారు తప్ప తమ గురించి పట్టించుకోవడం లేదు అని రైతులు ఆగ్రహిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది దోచుకున్నట్టుగానే ఈ ఏడాది కూడా జ్యూస్ ఫ్యాక్టరీలు తమను దోచుకుంటున్నాయని చిత్తూరు జిల్లా రైతులంటున్నారు. ఈ నేపథ్యంలో వారు రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కిలో మామిడి పంటకు కనీస మద్దతు ధర 15 నుండి 18 రూపాయల వరకు ఇవ్వాలి అని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి సంఘం రైతులు. గతంలో చాలా నష్టపోయారు మామిడి రైతులు, చిత్తూరు జిల్లా ప్రత్యేకంగా మామిడి రైతులు. ఈ సంవత్సరం అన్నా మామిడికి గిట్టుబాటు ధర ఉంటుంది అని ఆశించిన రైతుకు నిరాశాజనకంగానే ఉంది. ఎందుకంటే ఈ 2026 సంవత్సరం వచ్చే కాడికి ప్రభుత్వం 7.5 రూపాయగా గుజ్జు ఫ్యాక్టరీల వాళ్ళతో మాత్రం చర్చలు జరిపి 7.5 రూపాయలు ఇస్తారని కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ దగ్గర కూడా వీళ్ళు నిర్ణయించిన ధర అమలు కావట్లేదు. 7.5 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తే 5 రూపాయలు ఇస్తాం, 4 రూపాయలు ఇస్తాం అంటున్నారు. ర్యాంపుల దగ్గరికి వెళ్తే 3 రూపాయలు అంటున్నారు. అంటే ప్రభుత్వము జిల్లాలో ఉన్న రైతులతో కానీ రైతు సంఘాల ప్రతినిధులతో కానీ చర్చలు జరపకుండా గుజ్జు ఫ్యాక్టరీలతో చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ చర్చలు జరపకుండా ఏకపక్షంగా వాళ్ళతో మాత్రమే చర్చలు జరిపి గుజ్జు ఫ్యాక్టరీలు ఏ రేట్ అయితే చెప్తారో ఆ రేటుకే వీళ్ళు ధర నిర్ణయించారు. అంటే రైతులని, మామిడి రైతుల్ని జిల్లాలోని ప్రజా ప్రతినిధులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు నిలువున ముంచేశారు. అసలు గిట్టుబాటు ఎంత, పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది మామిడికి సంవత్సరానికి, దాన్ని బట్టి ధర 18 రూపాయలు పెట్టుబడి ఖర్చే మేము చెప్తున్నాం. మా క్యాలిక్యులేషన్ ప్రకారం 18 రూపాయలు ఇవ్వాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేశాం. అదేవిధంగా అన్ని గుజ్జు ఫ్యాక్టరీల పైన ధరల పట్టిక పెట్టాలని చెప్పి డిమాండ్ చేశాం. సినిమా టికెట్ల రేట్లు పెంచమని పరిశ్రమ పెద్దలు అడగడం ఆలస్యం. ఆగమేఘాల మీద స్పందిస్తున్న ప్రభుత్వం మామిడి రైతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంతో ఉంటుందని రైతులు వాపోతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్గా మారి మామిడి పంటకు రేటు రాకుండా నియంత్రిస్తూ ఉన్నాయని రైతులు మండిపడుతున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది అని వారు ఆవేదన చెందుతున్నారు. అసలు ధరే లేకుండా కలెక్టర్ గారు ఏకపక్షంగా 7.5 రూపాయలు నిర్ణయించడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు సినిమా టికెట్లు రేటు మాత్రం వాళ్ళ ఖర్చు ఎక్కువ అయిపోయిందని చెప్పి ప్రభుత్వమే ధరలు పెంచేదానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉంది. ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతున్నా. రైతు పండించిన పంటకి మాత్రం గిట్టుబాటు ధర లేదు. సినిమా వాళ్ళకు మాత్రం గిట్టుబాటు ధర కోసం ధరలు విపరీతంగా పెంచేసి 3 గంటల సేపు అది చూడకపోతే వచ్చే నష్టం కూడా లేదు. కానీ ఇక్కడ రైతు పండించే పంటకు గిట్టుబాటు లేదు. ఇది చాలా అన్యాయంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి అని రైతులు వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే కలుగ చేసుకుని కిలో మామిడి పంటకు కనీస మద్దతు ధర 15 నుండి 18 రూపాయలు ఉండేలా చూడాలి అని కోరుతున్నారు. లేకపోతే గత ఏడాదిలాగే పంటను పొలాల్లోనే వదిలేయాల్సి వస్తుందని అంటున్నారు. అలా చేస్తే అప్పుల బారిన పడాల్సి వస్తుందని క్షేత్రస్థాయి వాస్తవాన్ని వివరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.